నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. నిన్న అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి. ఇటు రాజకీయ వర్గాల్లోనే కాదు, సినిమా ఇండస్ట్రీ పరంగా కూడా చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ ఎవరు ఉద్దేశించి మాట్లాడారు, దాని మీద చిరంజీవి కూడా స్పందిస్తూ లేఖ రాశారు. దీనిపై మాట్లాడటానికి టీడీపీ నాయకురాలు కుసుమ కుమారి గారు లైన్ లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కుసుమ కుమారి గారు నమస్తే అండి. వెంకట్ గారు నమస్తే అండి. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఎప్పుడైతే గతంలో 2021 ప్రాంతంలో సినీ ప్రముఖులందరూ వెళ్ళి కలిసిన ఆ ఉదంతాన్ని కామినేని శ్రీనివాస్ కోడ్ చేసినప్పుడు, ఆ తర్వాత దాని మీద ఎప్పుడూ సభలో సైలెంట్గా ఉండే హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు ఘాటుగా స్పందించారు. దాని మీదనే రాజకీయ వర్గాల్లో కానీ సినీ అభిమానుల్లో కానీ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మీరేం చెప్తారు బాలకృష్ణ వ్యాఖ్యల మీద? నిన్న అసెంబ్లీ సమావేశంలో మరి కామినేని శ్రీనివాస్ గారు ఏమన్నారంటే, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చిరంజీవి గారికి గట్టిగా అడగడం వల్ల వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళని మరి సినిమా ధరలపైన కానివ్వండి, టికెట్ల ధరలపైన వాటి గురించి మాట్లాడినటువంటి విషయంలో సందర్భంగా బాలకృష్ణ గారు ఏమన్నారంటే, జగన్ ఒక సైకో, చిరంజీవి గారిని గట్టిగా అడగడం వల్ల ఏమీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని సైకో అన్నందుకే వీళ్ళు ఇంత ఫీల్ అవుతున్నారే, మరి వాళ్ళ ఇంటి ఆడబిడ్డని ఏ విధంగా నిండు సభలో అవమానించారో గతంలో మర్చిపోయారా? జగన్మోహన్ రెడ్డిని సైకో అని ఎందుకన్నారంటే, గత 5 సంవత్సరాల్లో ఆయన ఏ విధంగా బిహేవ్ చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈ రోజు కొత్తగా బాలకృష్ణ గారు అసెంబ్లీలో సైకో అన్నాడన్న ఫీల్ అయిపోతున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే మాట అన్నారు. జగన్ ని ఎందుకన్నారు? ఆయన కక్ష సాధింపు చేశారు. మీరు చెప్పింది ఓకే. గతంలో రాజకీయ పరిణామాలు, రాజకీయంగా ఎన్నోసార్లు మాట్లాడినా పబ్లిక్ కానీ నాయకులు కానీ రియాక్ట్ కాల. ఈరోజు మాట్లాడిన సందర్భంలో ఓ పక్క హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డిని సైకో అన్నప్పటికీ ఈ భాగంలో మిళితమై ఉన్నప్పుడు ఇక్కడ సినీ ప్రముఖులు, ఆ రోజు దిల్ రాజు కావచ్చు, తర్వాత ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాసు, మహేష్ బాబు, ఇంకా చాలా మంది ప్రముఖులు చిరంజీవి ఇచ్చిన రిప్లైలో మనం చూసాం. సో ఆ వాళ్ళతో పాటు చిరంజీవే మొత్తం కోఆర్డినేట్ చేశారు. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఆయన చేసే అన్నారు. సో వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ ఈయనొక్కడికే క్రెడిబిలిటీ వస్తుందని బాలకృష్ణ ఆక్రోషంతో మాట్లాడారా, లేదా జగన్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్తో మాట్లాడారా? ఈ విమర్శ, ఆయన కామినేని వారికి చెప్పిన జవాబు కావచ్చు, ఆయన అన్నదానికి కాదని ఖండించింది కావచ్చు, ఇది పొలిటికల్గా చూడాలా? ఇండస్ట్రీలోకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులకి క్రెడిబిలిటీ చిరంజీవికి వెళ్తుంది కాబట్టి ఈయన ఆ క్రెడిబిలిటీ పోతుందని నందమూరి బాలకృష్ణ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడారా, చాలా యారగెన్స్ గా మాట్లాడారనేది రాజకీయ వర్గాల్లో చర్చ. వెంకట్ గారు, బాలకృష్ణ గారు అల్ప సంతోషి అండి. ఆయన ఏది కూడా మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి పెట్టి మాట్లాడేటటువంటి వ్యక్తి కాదు అతను. మనకందరికీ తెలిసిన విషయాలే. ఆయన ఒక సినిమా హీరో, ఒక రాజకీయ నాయకుడు కూడా. ఇప్పుడు హిందూపురం నుంచి అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యేగా మరి ఇప్పుడు అసెంబ్లీకి రావడం జరిగింది. ఆ రోజుల్లో చిరంజీవి గారు అందరినీ కోఆర్డినేట్ చేసుకొని సినిమా వాళ్ళందరూ వచ్చి చిరంజీవి గారిని ఎందుకు ఒక పెద్దగా మనం అందరం కలిసి ముఖ్యమంత్రి గారిని అడిగి మనము ఈ సినిమా టికెట్లు పెంపుదల విషయం మనం మాట్లాడదాము, లేకపోతే సినిమా వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నమయ్యే పరిస్థితిలో ఉంది కాబట్టి మనం అందరం వెళ్దామని అడిగినప్పుడు చిరంజీవి గారు అందరికీ ఫోన్ చేసి బాలకృష్ణ గారికి కూడా ఫోన్ చేయడం జరిగిందని చెప్పి ఆయన బాగా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ బాలకృష్ణ గారు మరి ఆయనకున్నటువంటి పనుల వల్ల ఆయన అందుబాటులోకి రాలేకపోవడం వల్ల ఆయన వెళ్ళి కలవలేకపోయారు. మరి వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళడం, పేరుని నాని ద్వారా వెళ్ళి కలవడం జరిగింది. అదే విధంగా అక్కడికి వెళ్ళి కలిసిన తర్వాత టికెట్లు విషయం పెంచడం వల్ల ఏదో సినిమా వాళ్ళకందరికీ కూడా కొంచెం చేయూతనిచ్చినట్లు అయ్యింది అని చెప్పి చిరంజీవి గారు చెప్తున్నారు. కానీ ఈ రోజు మనం చూస్తా ఉన్నాము, ఆ రోజు చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారికి 2 చేతులకి దండం పెడుతుంటే కనీసం ప్రతి నమస్కారం చెయ్యకుండా ఎంత అహంకారంగా ఉన్నామో ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీడియా ముందుకి రికార్డెడ్ గా 2021లో ఏదైతే ఈ తెలుగు సంబంధించిన ప్రముఖులు, ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు వెళ్ళి కలవటం, ఆ మీటింగ్ లో విజువల్స్ అయితే అప్పటి నుంచి హల్చల్ చేస్తున్నాయి. ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఇక్కడ నాదొక పాయింట్, ఆ రోజు
మరి ఇప్పుడు ఇక కామినేని శ్రీనివాస్ మాట్లాడిన దానికి చిరంజీవి రిప్లై ఇచ్చిన దానికి ఇద్దరికి కాంట్రడిక్షన్ కనపడుతోంది. రెండు ఒకటే ఉండాలి. కామినేనికి ఏం చెప్పారు? 3 స్టెప్పుల్లో అవమానం జరిగింది. ఒకటి రమ్మన్నారు, మేము స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళాం. వెళ్ళగానే మాకు ఏదో కారణాలతో చాలా దూరంలో వెహికల్స్ ఆపారు. అక్కడి నుంచి అదొక అవమానంగా ఫీల్ అయ్యాం. రెండో పాయింట్, ఇక్కడ అపాయింట్మెంట్ ముఖ్యమంత్రిది అన్నారు. స్పెషల్ ఫ్లైట్ వేసుకొని సినీ ప్రముఖులందరం వచ్చాము. కానీ సినిమాటోగ్రఫీ మంత్రి అపాయింట్మెంట్ ఉంటుంది, సీఎం గారిది క్యాన్సిల్ అయింది అన్నారు. అది రెండో అవమానం. మూడోది, చిరంజీవి అంత వ్యక్తి ఇలా దండం పెట్టి అడగటం, ఆయన గట్టిగా మాట్లాడటం వల్లే వచ్చిందని ఈ 3 చెప్పారు ఆయన కామినేని. అసలు ఇప్పుడు చిరంజీవి ఇచ్చిన రిప్లైలో బాలకృష్ణ మాట్లాడిన తర్వాత, నందమూరి బాలకృష్ణ మాట్లాడిన తర్వాత చిరంజీవి ఇచ్చిన రిప్లైకి కామినేని కోట్ చేసిన దానికి 2 సంబంధం లేదు. చిరంజీవి ఏం చెప్పారు? ముందు ఆయన నన్ను ఆహ్వానించారు, నేను వెళ్ళాను, ఆతిథ్యం ఇచ్చారు, చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఆ కూర్చొని లంచ్ మీట్లో నేను సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి అంటే, ఆ తర్వాత ఆయన ఒక డేట్ పెట్టుకొని రమ్మన్నారు. అప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి 5గురికే ఛాన్స్ ఇస్తా అన్నారు. లేదని రిక్వెస్ట్ చేస్తే 10 మందిని రమ్మన్నారు. వెళ్ళాము, మాట్లాడాము. నేను మాట్లాడటం వల్ల, ఇంతమంది వెళ్ళటం వల్ల ఆ రోజు సినిమా టికెట్ రేటు పెంచుకోవడానికి అవకాశం దొరికింది. మళ్ళీ దానివల్ల నిర్మాతలకి, ఎగ్జిబిటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి లాభం చేకూరింది అని క్లారిటీగా మాట్లాడారు చిరంజీవి. కామినేని చెప్పింది తప్ప, చిరంజీవి చెప్పింది తప్ప, ఏది చూడాలి అండి? చిరంజీవి గారు కూడా ఒక మాట చెప్పారండి. ఏమన్నారు? ఫస్ట్ మేము పేరుని నాని గారిని అడిగాము. అడిగితే ఆయన ఫస్ట్ లంచ్ కు పిలిపించి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. సినిమా వ్యవస్థ ఈ మాదిరిగా దిగజారిపోతా ఉంది, మీరు ప్రభుత్వం ఆదుకోకపోతే కష్టము, మాకు ముఖ్యమంత్రి గారితో కల్పించమని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పి మళ్ళీ పేరుని నాని గారే పిలిపించి ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ ఇప్పించి రెండవ కరోనా జరుగుతున్న సందర్భంగా మీరు తక్కువ మంది రండి అని చెప్తే సరే అని చెప్పి వీళ్ళు ఒక 10 మంది కలిసి పోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సినిమా పరిశ్రమ గురించి కష్టాలన్నీ కూడా చిరంజీవి గారు చెప్పడం జరిగింది. సినిమా టికెట్లు పెంచితే మేమందరం కూడా బాగుపడతాం, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా చిరంజీవి గారు ఒక పెద్దగా అక్కడ అడగడం జరిగింది. మరి కామినేని చెప్పిన దాంట్లోనూ చిరంజీవి గారు చెప్పిన దాంట్లో తేడా నాకైతే ఏమనిపించరా? కామినేని గారు కూడా అదే కదా చెప్పారు. ఫస్ట్ అడిగితే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వకుండా మంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన తర్వాత ప్రజలందరి ముందు జరిగింది కాబట్టి, అసెంబ్లీ సాక్షిగా నా పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి, నేను ఖచ్చితంగా ప్రజలకు ఏం జరిగిందని తెలియాలి అని ఈ ఉత్తరం ద్వారా తెలియపరుస్తున్నానని చెప్పి, అక్కడ కూడా మేము ఇబ్బంది పడ్డాం, మాకు అవమానం జరిగిందని చిరంజీవి ఎక్కడ కోడి చేయలేదు. మీరు లెటర్ చూసే ఉంటారు అండి. ఇప్పుడు అవమానం జరిగింది, నాకు అవమానం జరిగిందని ఎవరు చెప్పుకోరండి. నేను చెప్తున్నాను. చిరంజీవి గారు కూడా ఏమన్నారు? రాజకీయ నాయకుడికి కానీ సామాన్యుడికి వ్యక్తికి కానీ నేను ఒకటే గౌరవం ఇస్తాను, ఎవరినైనా సరే నేను అదే గౌరవంతో మాట్లాడతానని చెప్పారు ఆయన. వ్యక్తిత్వం కానీ అక్కడ అవమానం జరిగింది అని అనట్లేదు కదా. ఇప్పుడు ఎవరైనా అండి, ఇది ఆహ్వానించారు వెంకట్ గారు, ఇది రాజకీయంగా మాట్లాడుకునే మాటలేనండి. అక్కడ అవమానపరిచే ఆ రోజుల్లో అందరూ అనుకున్నారు కదా. మరి ఆ రోజు మరి చిరంజీవి గారు నాకు అవమానం జరగలేదని ఆ రోజు చెప్పలేదే. మరి అందరూ ఇప్పుడు ఆయన నమస్కారం పెట్టారు. ప్రజా నమస్కారం ఈ రోజు ముఖ్యమంత్రి గారు పెట్టకపోతే చిరంజీవి కూడా సామాన్యమైన వ్యక్తి కాదు కదా. ఒక సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో తనగదని శైలిలో అతనికి గుర్తింపు ఉంది. కానీ ఈ రోజు వాళ్ళ తమ్ముళ్ళు ఎవరైతే ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నారో కాబట్టి వాళ్ళని రాజకీయంగా తీసుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని, మరి మన తమ్ముడు ఇప్పుడు నాగబాబు గారు కూడా మండలిలో కాలు పెట్టారు ఈ రోజు. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఎన్డీఏ గవర్నమెంట్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన అందరూ కలిసి మూకమ్మడిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్ర అండి ఇది. కాబట్టి చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి మధ్యలో ఎలాంటి అపోహలు లేవు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళు కామినేని మాట్లాడిన మాటలకు చిరంజీవి గారు గట్టిగా అడగడం వల్ల జరిగింది అని చెప్పడం వల్ల బాలకృష్ణ గారు గట్టిగా అడగడం చిరంజీవి గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.